హాయ్ గాయ్స్, చూడండి ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసు మీకు. 5:30 ఏమో 6 అవుతుంది ఎర్లీ మార్నింగ్. సరేనా, నేను ఏం చేస్తున్నానంటే ఎవరెప్పుడు లేస్తారు, నేనేం చేస్తున్నా, వంట చేస్తున్నా, చికెన్ కర్రీ చేస్తున్నానండి. చూడండి, మై చికెన్ కర్రీ. దాంట్లో బాగా రైస్ చేశాను. గిన్నెలు మొత్తం చూడండి, మొత్తం పాడైపోయింది. అస్సలు నేను చదువుకోలేదు. ఈరోజు నేను టూర్కి పోతున్నా, బ్యాగ్ కూడా చదువుకున్నా కానీ ఎక్కువ ఏం చదువుకోలేదు. నా జలుబు అయింది. తర్వాత ఏమంటారు, నాకు అస్సలు అవ్వట్లేదు. ఇంకా గిన్నెలు కడుక్కోవాలి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు వంట అయిపోతాయో తెలియట్లేదు. ఎర్లీ మార్నింగ్ 10 o'clock నా ట్రైన్ అండి. నేను ఈరోజు టూర్కి పోతున్నాను. హైదరాబాద్ టు మురుడేశ్వర టెంపుల్కి పోతున్నాను. ఎవరెవరు పోయారు మురుడేశ్వర టెంపుల్కి, గోకర్ణ మురుడేశ్వర టెంపుల్కి, నాకు ట్యాగ్ చేసి చెప్పండి, సరేనా? ఎవరెవరు పోయారు, పోలేదు. ఇంకా మీకు వీడియోస్ చూపిస్తూ ఉంటాను, సరేనా? మళ్ళీ కలుద్దాము ట్రైన్లో, ఓకేనా? బాయ్. హాయ్ గాయ్స్, నేను చెప్పాను కదా ఈరోజు నేను గోకర్ణ పోతున్నాను ట్రిప్కి. అయితే నేను నా ఫ్రెండ్ ఆటో ఎక్కేసాము, మేమిద్దరు గోకర్ణకి పోతాం. హాయ్ ఫ్రెండ్స్, మేము మురుడేశ్వర్ వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము, ఓకేనా? ఇంకా మీరు కూడా ఎంజాయ్ చేసుకోండి మా బ్లాగ్ చూసుకుంటూ. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సరేనా? లవ్లీ ఫాలోవర్స్. హాయ్ గాయ్స్, నేను చెప్పాను కదా ఈరోజు నేను గోకర్ణ పోతున్నాను ట్రిప్కి. అయితే నేను నా ఫ్రెండ్ ఆటో ఎక్కేసాము, మేమిద్దరు గోకర్ణకి పోతాం. హాయ్ ఫ్రెండ్స్, మేము మురుడేశ్వర్ వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము, ఓకేనా? ఇంకా మీరు కూడా ఎంజాయ్ చేసుకోండి మా బ్లాగ్ చూసుకుంటూ. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సరేనా? లవ్లీ ఫాలోవర్స్. హాయ్ గాయ్స్, మేము ఈరోజు గోవా కాదు, మేము చెప్పాం కదా మురుడేశ్వర టెంపుల్కి పోతున్నామండి. మేము ట్రైన్ ఎక్కేసాము. ఇదిగో మా ట్రైను, ఇదిగో మా ఫ్రెండ్స్. సెకండ్ బస్ స్టేషన్, కొత్తగా ఇన్నోవేషన్ చేస్తున్నారు స్టేషన్. ఇంకా ఎలా ఉన్నారు, బాగున్నారు అందరూ? ఏం తిన్నారు? హాయ్ ఫ్రెండ్స్, మేము నిన్న 10 గంటలకి సెకండ్ బస్ నుంచి గోకర్ణ పోయి ట్రైన్ ఎక్కాము. నిన్న 10కి ఎక్కాము ట్రైను. ఈరోజు పొద్దున 4:30కి మడ్గావ్ జంక్షన్లో దిగాము. ఇప్పుడు మేము పోతాము గోకర్ణ జంక్షన్కి, అంటే గుడికి పోతాము. ట్రైన్లో చాలా బాగుంది, మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిన్న గోకర్ణ టికెట్ ఇచ్చినందుకు. ఎందుకంటే ఇలాంటి మంచి గ్రీనరీస్ కనిపించారు. ఇప్పుడు మనం ఇక్కడ పోతే కొండలు కనిపించారు కదా, మనం హైదరాబాద్లో ఇంతమంది కొండలు ఉంటే కానీ అందరినీ పగలు కొట్టుకొని ఇల్లులు కట్టేస్తున్నారు, పార్కులు కట్టేస్తున్నారు. కానీ మనం కొండల జోలికి వస్తే ఇప్పుడు మనం గోకర్ణ లేకపోతే గోవాలో రావాలి. ఎందుకంటే ఈ సైడ్ కొండలు ఎక్కువ